అవినీతి రహిత పార్టీగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు సరైన సమాధానం చెప్పారంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గం చౌరస్తాలో కమల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డబుల్ ఇంజన్ డబుల్ సర్కార్ నినాదంతో నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని జిల్లా అధ్యక్షుడు రవికుమార్ అన్నారు. భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ విజయదుందుబా మోగిస్తుందంటే ఒక నిదర్శనంగా ఏదైతే పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి కోసం పనిచేస్తున్నాయో వాటికి అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే అన్నిటిని కూడా అవినీతి గల పార్టీలన్నిటిని కూడా ఊడ్చిపారేసిన పరిస్థితి ఢిల్లీలో ఆ ప్రభుత్వానికి మించిన తీరును వాళ్ళ చీపురుగట్టతోనే వాళ్ళను ఊడ్చేసిన తీరు ప్రజలందరూ కూడా గర్వించదగ్గది. యావత్ దేశ ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఊకూకే కలలు కంటున్నా గాడిది గుడ్డు అని కలలు కంటున్నా ఆ గుడ్డు ఇవాళ రాహుల్ గుడ్డుగా తయారైంది. ఢిల్లీలో రాహుల్ గుడ్డు పెట్టిండు. ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఢిల్లీ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆ గుడ్డును పంచాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని కోరుకుంటాను. ముఖ్యంగా అవినీతికి ఆస్కారం కలిగించే విధంగా 6 గ్యారంటీల పేరుతో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గుడ్డును తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరికీ చూపు ఉన్నది. ఆ చూపుకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకులను తీసుకొస్తే అవినీతి రహిత పాలనను అందిస్తాం. ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయే జరిగే ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నికలలో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా విజ్ఞానవంతులు టీచర్లందరూ కూడా ప్రజలందరికీ కూడా మార్గదర్శకులైన టీచర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి అత్యధిక సంఖ్యలో మెజార్టీగా గెలిపించాలని విజ్ఞప్తి. ఎన్నికలలో రిజల్ట్ చూస్తే భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఢిల్లీతో పాటుగా గల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరుగుతుంది. ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా మేము రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే గవర్నమెంట్ని ఫామ్ చేసిందో ఢిల్లీలో విపరీతమైన అవినీతి చేసి మద్యం కుంభకోణంతో ఈరోజు పంజాబ్ గోవా ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి సంబంధించిన సంచులను అక్కడికి పంపించి ఎన్నో అవినీతి కోణాలు చేశారు. ఇది అంతా కూడా మేధావి వర్గమైన ఢిల్లీ ప్రజలు గ్రహించి ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని చీపిడితో ఊడ్చిపడేసింది. ఈరోజు దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి లేని పాలనను అందిస్తున్నందుకు మేధావి వర్గం అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కర్లేని ఒక ఉచిత పథకాలను అంటగట్టి ఈరోజు ఢిల్లీ పీఠం ఎక్కిన కేజ్రీవాల్ గారిని ఈరోజు చీపిరి కట్టతోని వారి యొక్క అవినీతిని ఢిల్లీ ప్రజలు తరిమికొట్టారు. భవిష్యత్తులో ఎవరైతే అవినీతితో రాష్ట్రాలను పాలిస్తారో వాళ్ళకి ఇదే గతి పడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో 2-0 ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ యొక్క పనితనం మనం చూడవచ్చు. అంటే అదేవిధంగా తెలంగాణ మేధావులు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలే కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలే కావచ్చు. మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. అటు మేధావి వర్గం కూడా మన వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించి సరత్తం రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ పోటీలో దింపడం జరిగింది. వారిని మేధావి వర్గం టీచర్స్ అందరూ కూడా ఆలోచించి బీజేపీకి ఓటు వేసి వారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలి. దేశం మొత్తం కూడా ప్రజలు మొత్తం మన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి తెలంగాణ మేధావులు కూడా చూడాలని ఈరోజు మేము ఇక్కడ బాణసంచా కాల్చి ఇక్కడ ఉన్న వరంగల్ నగర ప్రజలందరికీ కూడా స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది.